టు ఈజీ కుకింగ్. మీ ఉమా సుందరి అండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చూడండి, ఈరోజు అరటి బొందండి. అరటి చెట్టుకు కాస్తుంది కదా, ఆ బొంది ఇది. దాన్ని పచ్చడి నూరుతాను. చూడండి, దీన్ని మనకి ఎంత కావాలన్నా అంత వేసుకొని ఇట్లా తరుక్కోవాలండి. చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్నా నేను. ఒక అంత అంగళం ముక్క అంత పొడుగు తీసుకొని దాన్ని ఇట్లా సన్నగా తరిగి నీళ్ళలో వేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకున్నానండి, నీళ్ళు లేకుండా. దానికి కావాల్సిన పదార్థాలు చట్నీ, పచ్చడి అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి, ఉద్దిపప్పు 2 స్పూన్లు అండి, 2 స్పూన్లు పచ్చెనగపప్పు, ఇది ఎర్రగడ్డలు అనమాట చట్నీకి, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, ఏంచి పచ్చడికి, ఇది కల్లుప్పు, పసుపు పొడి, ఇంగువ, ఇది తర్వాత గింజలండి, ఆవాలు, ఉద్దిపప్పు, వచ్చి ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, ఇది పచ్చడికి కొత్తిమీర. మనం మెంతులు వేసుకుంటాం కదండి, మెంతులకు బదులు ఇప్పుడు మనకు ఆకు బాగా అరుదుగా దొరుకుతుంది కదా, చలికాలము, మెంతి ఆకు, కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, ఒక చిన్న అంగళం అల్లము, ఒక నిమ్మకాయ అండి పులుపుకి. ఇప్పుడు చేసే విధానం చెప్తాను చూడండి. ఇవన్నీ పచ్చడికి కావాల్సిన వస్తువులు. పచ్చి కొబ్బరి ఉంటేనే వేసుకోవాలా, లేకుంటే లేదని కదండి. పచ్చి కొబ్బరి అయితే బాగా కమ్మగా ఉంటుంది, లేదనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చేసే విధానం చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలా. చూడండి, 4 స్పూన్ల ఆయిల్, ఆయిల్ కాగిన తర్వాత ఒకటి వేసి మనం వేయించుకోవాలండి, బాగుంటుంది. ఫస్ట్ మన పచ్చెనగపప్పు అండి, 2 స్పూన్లు. మనకు ఖర్చు ఎక్కువైతుందన్నప్పుడు 1 స్పూన్ వేసుకోవచ్చండి. మనకు ఎవరికి ఎంత అంటే అంత. ఈ అరటి బొందు చట్నీ ఎందుకు నూరుతా ఉన్నానంటే, మనం గాల్ బ్యాడర్లో రాళ్ళు ఉన్నా, కిడ్నీలో రాళ్ళు ఉన్నా, ఇట్లా మనం చట్నీ రూపంలోనూ కూటు ఇట్లా అన్నీ చేసుకొని తింటా ఉన్నామంటే గాల్ బ్యాడర్లో కూడా రాళ్ళు ఉండవండి. ఇది వాడడం వల్ల ఈ అరటి బొందు అనేది బాగా కరిగిచ్చేస్తుంది రాళ్ళని. ఉద్దిపప్పు వేస్తాను, అది కొద్దిగా వేగినాక. ఇది కూడా 2 స్పూన్లు. ఇది అరటి బొందు అనేది చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇది చూసిన వాళ్ళు చేసుకుంటారు కదా, అందరికీ రాదు కదండి, అందుకోసం చేస్తా ఉన్నాను. చూడండి, ఇది పచ్చడిగానే చేసుకోవచ్చు, కారపులుసు చేసుకోవచ్చు, కూటు, అన్నిటికీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చూడండి, వేగుతుంది కదా. ఇది బాగా మన గోల్డ్ రంగు రావాలండి. అల్లం ముక్కలు చిన్నగా చేసుకున్నామంటే బాగుంటుంది. పెద్దదిగా వేసినామంటే ఏమవుతుందంటే బాగా ఏగదన్నమాట. మెంతాకు మన దగ్గర ఇప్పుడు బాగా చలికాలం కాబట్టి అరుదుగా దొరుకుతుంది కాబట్టి మనం ఆకులు వేసుకుంటున్నాము. మెంతాకు లేదంటే మన మెంతులు 1 టీ స్పూన్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, బాగుంటుందండి. ఇట్లా వేగింది కదా. ఇప్పుడు చూడండి, ధనియాలు 1 స్పూన్, దీంట్లోనే 1 స్పూను జీలకర్ర, ఆవాలు, చూడండి బాగా చిట్టపట్టని ఎగుతూ ఉంది అన్నమాట.
ఆఫ్ చేసేస్తాం. మనం వేగిపోయింది కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేస్తాం కదండి. పప్పులన్నీ వేగిపోయినాయి. పచ్చి కొబ్బరి అండి. మంట ఎక్కువైందని స్టవ్ ఆపేసా. ఏమండి, పచ్చడికి మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒకటే వేస్తామండి. చూడండి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా ఘాట్లు పెట్టినానండి. పటాన్ని పగులుతుంది కదా, అందుకోసము పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు మనం ఒక ఘాటు పెట్టుకున్నామంటే అది పేలకుండా ఉంటుంది. పట అంటుంది కదా, చిట్లుతుంది ముఖానికి అనేసి అట్లా మంట మీడియం మంట పెట్టుకొని వేయించుకున్నామంటే బాగుంటుంది. పులుపుకు చింతపండు వేయలేదండి, నేను నిమ్మకాయ వేస్తూ ఉన్నాను. అది సిట్రజన్ కదా, బాగుంటుందండి. సీ ఫుడ్, సీ విటమిన్. కరివేపాకు వేస్తూ ఉన్నాను. ఇది మెంతాకు కొద్దిగానే, మనం ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా, దాంట్లోనే వేరుతుంది చూడండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, బాగా వేరుతా ఉంది. అల్లం ముక్క, చిన్న ముక్క అల్లం, కొత్తిమీర అండి కొద్దిగా, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. కొద్దిగా వేస్తూ ఉన్నాను. ఇప్పుడు వేగుతూ ఉంది కదా, ఇప్పుడు వేగేటప్పుడు చూడండి, తరిగి పెట్టుకున్నా కదా సన్నగా, దీన్ని అరటి బొందు అంటారండి. దీన్ని పెనంలో వేసుకుంటాను బాండీల్లో. అది సన్నగా దలుపుకున్నామంటే బాగా ఏగుతుందండి. చూడండి, ఇట్లా వేయించుకున్నామంటే మనం అది తరుక్కున్నాక నీళ్ళలో వేసి పుల్లబెట్టి ఇట్లా అంటా ఉన్నామంటే దానికి ఇది ఉంటుందండి నార. ఆ నారంతా మన స్పూన్ ఇది చాకు తీసుకొని ఇట్లా అంటా ఉన్నామంటే ఆ నారంతా వచ్చేస్తుంది. ఆ నారంతా తీసుకోవాలి. ఆ నార తీసుకున్నామంటే బాగా మనకు తొక్కుగా అనేది ఉండదు, బాగుంటుంది. చూడండి, మనకి వేగింది కదా బాగా, మెంతులు వేగినాయి, కొబ్బరి వేగింది, ఎండుమిరపకాయలు. కొద్దిసేపు ఇది కూడా వేగాల, అరటి బొందు అనేది వేగాల. కొద్దిసేపు మూసి పెడతాను, అట్నే ఆవిరికి కొద్దిగా ఉడుకుతుంది కదా, మూసి పెడతాం. ఏమండి, మనం సిమ్లో పెట్టినాం కదా, చూడండి ఇది మూత వేసి పెట్టినాను, ఆవిరితోనే ఉడుకుతుంది. కొద్దిసేపు ఆవిరిలో ఉడకాలండి. ఇది పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేగినాయి.
వేగేటప్పుడు ఈ కొత్తిమీర కరివేపాకు కూడా వేగిందండి. కొద్దిసేపు మనం మూత పెట్టుకున్నామంటే ఆవిరిలోనే ఆ బొంద అనేది సన్నగా తరుక్కున్నాం కాబట్టి బాగా వేగిపోతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు అట్లా మూత పెడతాం. ఏమండి మనం ఉడికిందే లేదు చూస్తాము. మూత తీస్తాను చూడండి. ఇది ఎందుకంటే మనం మూసిపెట్టినది ఆవిరి అనేది బయటికి పోకుండా ఉడికిపోతుందండి. అందుకోసమే ఇది మనం సన్నగా దరుక్కున్నాం కదా చూడండి. ఇదే ఉడికిందా లేదా అని మీకు కనిపిస్తుంది చూడండి. ఇట్లా మనం నలిసినామంటే ఉడికిపోతుందండి. ఉడికిపోయింది ఇది. మనం అది ఉడికిందా లేదా అని ఇట్లా అది చూసినామంటే బాగా ఉడికిపోతుందండి. ఏమండి ఇప్పుడు ఇది మనం ఉడికిందా లేదని తెలుసుకోవాలంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆవిరి అయిపోయింది కదా బాగా వాటర్ అంతా. ఇప్పుడు చూడండి ఇట్లా పట్టి చూసినామంటే ఇట్లా మెత్తగా ఇట్లా నలిపినామంటే మెత్తగా ఉంటే ఉడికిపోయింది అని అర్థం అండి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఎంత 10 నిమిషాలకి చట్నీ రెడీ అయిపోతుందండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇది మనకి ఇప్పుడు హార్ట్లో బ్లడ్ అనేది క్లాట్ అయిపోయింది అని అంటారు కదా, అట్లా క్లాట్ అయ్యేది కూడా లేకుండా ఉంటుందండి. ఈ చట్నీ కూటు ఇవన్నీ తింటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఇది ఇట్లా ఉడుకుతా ఉంది కదా, ఇప్పుడు మనం ఆఫ్ చేసేస్తామండి. ఆఫ్ చేసి చల్లార్చి మనం చట్నీ మిక్సీలో పట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఏమండి ఇప్పుడు మనం పచ్చడి నూరుకుంటున్నాం కదా, దాంట్లోకి కల్లుప్పు అండి. మనకి ఎంత కావాలన్నా అంత కల్లుప్పు మిక్సీ జార్లో వేస్తూ ఉన్నాను. ఇది నిమ్మకాయ అండి, ఒక నిమ్మకాయ రసం ఇట్లా పిండుకోవాలి. మనకు పులుపు చాలేదనుకోండి మళ్ళీ కొద్దిగా మనకి ఎంత పులుపు కావాలో అంత పులుపు వరకు వేసుకొని మిక్సీ పట్టుకొని ఉప్పు కారం అంతా సరిపోయింది అని చూసుకునే తర్వాత తిరుమాత పెట్టుకోవాలండి. తిరుమాత పెట్టుకునేమంటే బాగుంటుంది, పెట్టుకోకపోయినా బాగుంటుంది, ఎవరి ఇష్టం అది. ఇది ఒగురు లేకుండా ఉంటుందండి. వగరు కదా ఎట్లా నూరుతారో అనుకుంటారు, వగరు అనేది ఉండదండి. దీన్ని మనం పప్పులన్నీ వేస్తున్నాం కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వస్తాం. ఏమండి మిక్సీ పట్టుకొని వచ్చినాను. ఇప్పుడు తెల్లగడ్డలు ఒక 5 పాయలండి, పాయలు పచ్చివి. అదేలాగా ఎర్రగడ్డలు తరిగి పెట్టుకుని అది కూడా ఊరికే ఒక్క ముక్క వేసుకుందాం మనం మిక్సీలో. ఇది కూడా నున్నగా నూరకూడదండి, కొంచెం గరుగ్గా ఉండాలి. ఏమండి ఇప్పుడు మనం పచ్చడి నూరుకున్నాం కదా, పచ్చడి నూరినాం కదా, దానికి తిరుమాత పెడతా ఉన్నానండి. చిన్న బాండీలు పెట్టుకున్నాను చూడండి. ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకుని చాలండి. మనకి కరివేపాకు, ఎర్రగడ్డ, ఇది ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఏ దానికి అవసరం, మరీ ఎక్కువ అవసరంలే. చూడండి పచ్చడి మనకు కొంచెం మనం రోట్లో నూరినట్టుగా నూరుకున్నామండి. ఎక్కువ మరీ నునుపు లేదు, కొంచెం గరుగ్గా బాగుంటుంది. ఇది వగరు అనుకుంటారు, వగరు అనేది కనిపించదండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ పచ్చడి. మనం కిడ్నీలలో కానీ గాల్ బ్లాడర్లో కానీ రాళ్ళు అనేది ఉంటే కరిగిపోతుందండి. ఇది మనం 48 రోజులు కానీ ఈ బొందు తీసి రసం తీసి రోజు ఒక ఉగ్గి గిన్నెంత కానీ పడిగడుపుని తాగినామంటే 48 రోజులకి మళ్ళీ స్కానింగ్ తీసినా కూడా రాళ్ళు అనేది ఉండవండి, అట్లా కరిగిపోతాయి రాళ్ళు. అందుకోసం ఇట్లా మనం పచ్చడి అవి ఇవి చేసుకొని తింటూ ఉంటామండి. చూడండి ఆయిల్ కాగింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఫస్ట్ తుంచి పెట్టుకున్నాను ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు అనేది బాగా వేగాలండి. నలుపుదనం అనేది వస్తే మనము కొరుక్కొని తిన్నా కూడా అంత మంట అనేది ఉండదు, కారం అనేది ఉండదు. ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర,
ఉల్లిల్లి ఏమండి ఇప్పుడు ఏగుతుంది కదా, కరింపాకండి. చూడండి, పసుపు ఒక చిటికెడు, ఇంగువ తిరుమాతకి. తిరువాత అనేది ఏగిపోయిందండి. ఇంకా మనం పచ్చడి తీసి దీంట్లో వేసుకుందాము. పచ్చడి కొద్దిగా అట్లా ఈ మనం ఇది వేసినాం కదా నిమ్మకాయ, ఆ నిమ్మకాయ వాసన కూడా ఉండదండి. కొద్దిసేపు ఏగుతుంది కదా పచ్చడిలో, ఇది నూనెలో తిరుమాతలో కొద్దిగా వగరు కానీ చేదు కానీ ఏ మాత్రం ఏముండదు. చూడండి, బాగా నూనెలో బాగా ఉడుకుతూ ఉంది. ఇది వచ్చి మనకు అన్నానికి, రాగి ముద్దకి, పరోటా, చపాతి, ఇడ్లీ, మెయిన్ ఇడ్లీ దోశకి కూడా బాగుంటుందండి ఇది. చూడండి ఎంత బాగా వేగిపోయిందో. ఇంకా ఆఫ్ చేస్తామండి. ఏమండి ఇప్పుడు మనం పచ్చడి నూరుకున్నాం కదా, అరటి బొందు చూడండి ఇదా కొద్దిగా వేసుకొని నేను తిని చూస్తానండి, టేస్ట్ ఎట్టుంది అని చెప్తాను. అన్నంలో కలుపుకుంటున్నాను. కరివేపాకు, మెంతాకు మనం ఇవన్నీ వేసుకోవడం వల్ల, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మన పచ్చడి నూరుకొని తింటా ఉంటే ఎంటికలు రాలేటోళ్ళు కూడా తలలో ఎంటికలు రాలవండి. చాలా శ్రేష్టము కరివేపాకు. ఈ పచ్చళ్ళల్లో ఈ మాదిరి వేసుకొని తిన్నామంటే ఎంటికలు అనేది రాదు. ఎంటికలు తలలో ఒత్తుగా బాగా పెరుగుతుందండి. బాగా చూడండి, నేను చేసి చూస్తాను. ఏమి కమ్మగా ఉందండి ఇది పచ్చడి. ఇది పచ్చడి కాదు, ఇది రోట్లో నూరినట్టే ఉంది. కొంచెం గర్గర్గా నూరినాను కదా, చాలా కమ్మగా ఉందండి పచ్చడి మటుకు. 2 ముద్దలు తినేటోళ్ళు బాగా ఒక 2 పెళ్ళలు పెట్టుకొని తినొచ్చండి. పులుపు కూడా పెద్ద నిమ్మకాయ కదా, చెక్క తీసుకున్నా. పులుపు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. మనకి ఎండుమిరపకాయలు వద్దనేటోళ్ళు ఇది ఓన్లీ పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చండి. చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ పెట్టండి. నా వీడియోలన్నీ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ.